చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది. మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండలు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుస్తుంది, చాలా కన్నీరు ఉంటుంది. ఇదే మీ దగ్గర పొలిటికల్ ఉపన్యాసాలకైతే నేను రావాలా. నిజంగా నేను మీ ఇంట్లో వాడు ఒకటిగా ఒక బాధ ఎలా ఉంటుందో, ఒక కొబ్బరి చెట్టుని పెంచి దాన్ని కోల్పోతే ఎంత బాధ ఉంటుందో ఆ బాధతో వచ్చాను ఇక్కడికి నేను. సో నేను మీకోసం ఇంకొక 2 మీటింగ్స్ చేస్తాను మీతోటి. అక్కడి నుంచి ఒక యాక్షన్ ప్లాన్ కరెక్ట్ మీరు నాకు 45 రోజులు ఇవ్వండి. 40 రోజుల తర్వాత 45 రోజులు కరెక్ట్గా మనకి జనవరి పండుగ పోయిన తర్వాత నుంచి వీళ్ళు కమ్అట్ విత్ అన్ యాక్షన్ ప్లాన్. దీనికి హరీష్ కుమార్ గారు ఉన్నారు. హరీష్ కుమార్ గారితో కూడా కూర్చోబెట్టి మీది కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా పట్టుకెళ్దాం. అంటే ఇక్కడ మీరన్నట్టుగా ఈ గోదావరి బేసిన్ నుంచి ఇంత విలువైన నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. మన ఓఎన్జీసీ ఆయిల్ నిక్షేపాలు, ఈ గ్యాస్ నిక్షేపాలు వెళ్తూ ఉన్నాయి. వీటికి సంబంధించి ఇంత వెళ్తున్నప్పుడు మనం ఇంకేదైనా చేయగలమా దీని మీద ప్రత్యేకించి నేను మాట్లాడుతున్నారు. మనకి 21 మంది ఎంపీస్ ఉన్నారు, జనసేనకు కూడా ఒక 2 ఎంపీస్ ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధని పెట్టగలరు అనేది, వారికి ఉన్న పరిమితులు ఏంటి ఒకసారి నేను కూర్చోబెట్టి మాట్లాడుతుంది. నేనేంటంటే మొత్తం ఐ విల్ మూవ్ హెవెన్ అండ్ అవుతుంటాం కదా, అంటే మొత్తం మూలాల నుంచి పైదా కదుపుతాను కొబ్బరి సాగు చేసే రైతు కోసం. ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది.